పెంచిన పెంపకం బాగుందనే కదా చేసుకునేది. మీ అమ్మాయిని మీరు ఎలా పెంచారో అని మళ్ళీ మాటలు ఎందుకు అన్నట్టు. ఏంటో ఎలా తయారవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. చేసే ప్రతి పనికి ఫ్యామిలీని కలిపి తిట్టడం. పెళ్ళి ఫిక్స్ చేసుకునే ముందు మీ పద్ధతులు చాలా బాగున్నాయని చెప్తారు. ఆ తర్వాత మీ పద్ధతులు ఏంటో మాకేం అర్థం కావట్లేదు అంటారు. మీ అమ్మాయి ఏంటో మాకు నచ్చట్లేదు అంటారు. మీ అమ్మాయి మేము చెప్పిన మాట వినట్లేదు అంటారు. ఎందుకండి డైరెక్ట్గా మీకు నచ్చట్లేదు అని చెప్పేసి సరిపోయేదండి. తెగ రాయాలి. పెళ్ళి ఫిక్స్ చేసేటప్పుడు రెండు వైపుల వాళ్ళకి నచ్చే కదా పెళ్ళి ఫిక్స్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎందుకు తేడాలు వస్తాయి. అటు వాళ్ళంటే ఇటు వాళ్ళకి గిట్టదు, ఇటు వాళ్ళంటే అటు వాళ్ళకి గిట్టదు. ఇంకే గొడవలు స్టార్ట్ అవుతాయి. అంతా మంచి వాళ్ళు, అటు వాళ్ళు మంచోళ్ళు, ఇటు వాళ్ళు మంచోళ్ళు అనే కదా ఫిక్స్ చేసుకున్నాను. మళ్ళీ ఏంటో మీ అమ్మాయి నచ్చలేదు, ఇలాంటి దాని అయితే నేను పెళ్ళి చేసుకునేదాన్ని కాదు, ఇలాంటి మాటలన్నీ ఎందుకు వస్తాయి ఏంటో. అమ్మాయిలు డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. ప్లస్ పెళ్ళి చేసుకోవద్దు. ఈ కష్టాలన్నీ ఎవడు పడతాడు? మెదలకుండా సైలెంట్గా ఉండిపోండి.